వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు స్మరత. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్లి నిరాశకు గురైన మేము జగత్ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం దర్శించి 9 వారాలు ప్రదక్షిణలు చేయడం వలన మాకు సంతాన ప్రాప్తి కలిగిందని చెప్పారు. అలాగే కొంతమంది దేవాలయ నిర్మాణ పనులు ఆపేశారు. అమ్మవారికి పూజలు చేసే స్వామి దొంగ స్వామి అని చెప్పి ప్రచారం చేస్తూ భక్తులకు ఆటంకాలు కలిగిస్తున్నట్లు వెల్లడించారు. గత వారం రోజులుగా పూజారి స్వామిని రానివ్వకుండా ఆపి అమ్మవారికి పూజలు లేకుండా చేశారు. మా హిందువులకు అండగా ప్రభుత్వం ఉండాలని, స్వామి వచ్చి మళ్లీ పూజలు చేసేలా అందరూ సహాయపడాలని మీడియాను ఆశ్రయించింది. అవును సార్, అది వైబ్రేషన్ చూడాలి. నేను సుందరపురం గ్రామస్తురాలిని. మా పాపని నెల్లూరులో ఇచ్చాను నేను. మా పాపకి 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. పిల్లలు ఎక్కడ తిరిగినా లేరు. నెల్లూరులో ప్రతి హాస్పిటల్ తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ట్యాబ్లెట్లు అవి వాడుతున్నామే కానీ రిజల్ట్ అనేది తెలియలేదు. మా ఊర్లోనే స్వామి వచ్చాడు. ఆ స్వామి సమస్య నించున్నాడు. అయినా మేము వెళ్ళలేదు, మాకు తెలియలేదు అంత ఉదాహరణ. సరే ఎట్లా ఉంటుందో అనేసి మేము స్వామి కాడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ బాగలేక వెళ్ళాను. నేను వెళ్ళి చూపించుకున్న తర్వాత నాకు ఆరోగ్యం బాగయింది. నేను అప్పుడు స్వామి మా పాపకి ఈ విధంగా నెల్లూరులో ఇచ్చాను. మా పాపకి 3 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యింది. నెల్లూరులోనూ తిప్పాను, సూలూరుపేటలోనూ తిప్పాను. ఎక్కడా నాకు బిడ్డకి ఇంతవరకు అనేది రిజల్ట్ తెలియలేదు. మీరు ఏదన్నా చెప్తారనేసి నేను వచ్చాను స్వామి అని నేను స్వామిని అడిగాను. అప్పుడు స్వామి మహాచండీని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నానమ్మా, ఇక్కడ అమ్మవారిని మీరు కొలుచుకున్నారంటే మీకనేది సంతానయోగం కలగతాదమ్మా అనేసి అన్నారు. అప్పుడు నేను మా పాపను తీసుకొచ్చి స్వామివారికి చూపించాను. చూపించిన తర్వాత అమ్మవారిని చూపించి అప్పుడు ఆమె పూజ 9 వారాలు నువ్వు నిష్టగా చేసావంటే నీకు సంతాన ఫలితం అనేది ఉంటుందమ్మా అని చెప్పాడు. 9 వారాలు మా వదిన, మా అన్న, మా బాబు వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చి మా పాపని ఇక్కడ తిప్పి 9 వారాలు పూజ చేపించాము. 9వ వారంలో స్వామి ఆయన చేతులతో తాంబూలం అమ్మవారి కాడ పెట్టి మా పాపకి ఇచ్చాడు. అమ్మ 2 నెలల్లో నీకు రిజల్ట్ అనేది రాకపోతే నన్ను అడుగమ్మా, అమ్మవారి మీద భారం వేసి నువ్వు అమ్మవారికి పూజ చేసుకొని పోమ్మా అని చెప్పారు. నేను అదే విధంగా చేసుకున్నాను. ఇప్పుడు నా బిడ్డకి 2వ నెల అని తెలిసింది. నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇక్కడ అమ్మవారిని పూజించుకోవాలని నేను, నా కుటుంబం, మా అన్న వాళ్ళ కుటుంబం మొత్తం మేము ఇక్కడికి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఒక అనాథగా ఉంది ఆ అమ్మవారు. ఆ స్వామిని ఇక్కడ నుంచి కొంతమంది ఆ స్వామి వాళ్ళకి ఏదో అడిగింది ఇవ్వలేదని ఒక ఉక్రోషంతో స్వామిని ఇక్కడ ఉన్నీకుంటా పంపించేశారు. కానీ ఆ స్వామి అనేది ఇక్కడ ఉంటే చాలా మందికి సంతానయోగం ఆ తల్లి ద్వారా ఆయన ఇస్తాడు. కానీ ఎంతో మందికి ఆరోగ్యం అనేది కూడా ఇస్తాడు. మాకు ఆ నమ్మకం కుదిరింది. మేము అందుకనే స్వామివారిని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీరు ఎవరైనా తల్లిని, ఆ దేవుళ్ళని ప్రార్థించేవాళ్ళు, పూజించేవాళ్ళు ఎవరైనా హిందువులుగా ఉండేవాళ్ళు అయితే ఆ స్వామిని రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మిమ్మల్ని కోరుకోవాలని నేను ఆశిస్తున్నాను. నా బిడ్డకి సంతానయోగం అనేది ఇచ్చిన ఆ తల్లిని పూజించిన ఆ స్వామిని దయచేసి ఇక్కడికి వచ్చేటట్టుగా అందరూ ఆయనకి సహాయపడండి.
ఆయన 10 మందికి సహాయం కోరేవాడే కానీ ద్రోహం చేసేవాడు కాదు, డబ్బులు ఆశించేవాడు కాదు. ఇంత ఫలితం ఇచ్చిన దానికి నేను హాస్పిటల్కి ఎన్నో వేలు పెట్టాను. ఆ స్వామికి 10 రూపాయలు అనేది కూడా నేను దక్షిణం ఇవ్వలేదు. తీరా నేను పూజ ఎత్తుకొని వస్తే ఆ అమ్మవారిని ఒంటరిని దాన్ని చేసి ఆ స్వామిని తరిమేశారు. ఆ స్వామిని ఇక్కడికి వచ్చేటట్టు అందరూ ప్రార్థించమని అడగమని రిక్వెస్ట్గా చేస్తున్నాను. నా వంతు సహాయంగా నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి ఆ స్వామిని ఇక్కడికి రమ్మని చెప్పండి. గవర్నమెంట్ అనేది ప్రజల కోసమే కాబట్టి ఆ ప్రజలు హిందూ ధర్మంగా వాళ్ళు ఇక్కడికి ఆయన్ని ఆహ్వానించేదానికి సహాయపడండి. మీరు పొరుల మాటలు నమ్మకండి. కొంతమంది పుకార్లు రేపుతున్నారు, అది దయచేసి నమ్మొద్దు. మేము ఇక్కడ అమ్మవారినే చూస్తున్నాం, ఇక్కడ ఎవరిని చూడడం లేదు, అమ్మవారినే చూస్తున్నాం. అమ్మవారి కోసమే ఒక అయ్యర్ ఉండాలి. ఆ అయ్యర్ అనేది ఆ స్వామి.